హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రాణమా నా దారి చేరుమా 38వ భాగాన్ని వినేద్దాం. జై అన్న మాటకి కంటతడితో జైని చూసింది శివాని. రమ్యకైతే మైండ్ పనిచేయలేదు. కృష్ణ దగ్గర పనిచేస్తే కోపం వచ్చి శివానిని వదిలేస్తాడనుకుంటే ఈ రకంగా మాట్లాడుతున్నాడేంటి? పోయి నా ప్రేమకి నేనే సమాధి వేస్తున్నానా అనుకుంది. చెప్పు, నీ తనువు నాకు ఇచ్చావు, మరి ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా, అందుకే మళ్ళీ అడుగుతున్నాను, ఇస్తావా? అందరి ముందు జై అలా అడిగేసరికి శివాని కోపంగా కొట్టడానికి చెయ్యెత్తింది. కానీ జై ఆ చేతిని పట్టుకుని శివానిని మీదకు లాక్కున్నాడు. అమాంతం అతనికి అతుక్కుపోయింది శివాని. వదలండి అంటూ గింజుకుంటూ జైని కోపంగా చూసింది. వదిలేస్తాను అంటూ ఒక చిటిక వేశాడు జై. మీడియా అంతా లోపలికొచ్చింది. మీడియా ఎందుకు లోపలికొచ్చిందో అర్థం కాక కృష్ణ, రమ్య ఒకరి ముఖాలకు చూసుకున్నారు. సార్, మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఈ అమ్మాయినే కదా మీరు రేప్ చేసింది, మళ్ళీ ఎందుకు తన దగ్గరకు వచ్చారు? అసలు ఏం జరుగుతుంది సార్ అని ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు వేసేసరికి జై నవ్వుతూ, కూల్ చెప్తాను. నేను చేసింది తప్పు, క్షమాపణ అడగడానికి వచ్చాను, కానీ క్షమించడం కష్టమని నాకు తెలుసు. ఏ అమ్మాయి అయినా ఎందుకు క్షమిస్తుంది అంత మోసం చేశాక? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి సార్? ఇప్పుడు శివానిని ఎవరు పెళ్లి చేసుకోరు, నా వల్లే తన లైఫ్ క్వశ్చన్ మార్క్గా మిగిలింది కాబట్టి శివాని మెడలో 3 ముళ్ళు వేసి నేను చేసిన తప్పుని ఈ రకంగా సరిదిద్దుకుంటాను అని జై అనగానే శివాని షాక్గా చూసింది. రమ్య, కృష్ణ ఇద్దరు ఒకరి ముఖాలకు చూసుకున్నారు. ఏంటి సార్ మీరనేది? తనని మీరు పెళ్లి చేసుకుంటారా? అవును, ఏ తప్పు చేసినప్పుడు సరిదిద్దుకోకూడదా అని జై అనగానే ఎవరు ఏం మాట్లాడలేదు. ఇకపై శివాని మీద ఎవరు కామెంట్స్ చేసినా, తప్పుగా మాట్లాడినా నేను అస్సలు ఊరుకోను. ఎందుకంటే శివాని నా భార్య అంటూ తను తెచ్చిన పసుపు తాడు బయటికి తీసి మీడియా, స్టాఫ్ అందరూ చూస్తుండగానే శివాని మెడలో 3 ముళ్ళు వేశాడు జై. క్షణకాలంలో జరిగిన చర్యకి ఎవరికి నోట మాట రాలేదు. రమ్య తల పట్టుకుని అక్కడే ఉన్న చైర్లో కూలబడింది. కృష్ణ కోపం అంతా ఇంత కాదు, జైని అక్కడికక్కడికే చంపేయాలన్నంత కోపం వచ్చేసి చేతి పిడికిలు బిగించాడు. శివాని చేతిని పట్టుకుని నవ్వుతూ కృష్ణ ముందుకొచ్చి, తక్కువ అంచనా వేయకు. సైలెంట్గా ఉన్నానని సైలెంట్గా ఉన్నవాడిని గెలికితే రియాక్షన్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది దెబ్బ అంటూ కోపంగా చూసి శివానిని దగ్గరకు తీసుకుని, ఇది నా సొంతం, నాకు మాత్రమే సొంతం, ఎవరి కన్ను పడినా ఊరుకునేది లేదు అంటూ శివాని చేతిని పట్టుకుని ముందుకు నడిచాడు శివాని అయితే ఈ లోకంలో లేదు. ఎప్పుడైతే జై తనలో 3 ముళ్ళు వేశాడో అప్పుడే ఆమె మైండ్ బ్లాక్ అయింది. ఆఫీస్కి వచ్చాడు కానీ విజయ్ మనసులో లేదు. ఇంతలో ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు. హలో నానమ్మ. రేయ్, నువ్వు ఎక్కడున్నావురా? గంభీరంగా అడిగాడు భానుమతి గారు. ఆఫీస్లో. అసలు జై ఉద్దేశం ఏంట్రా? వాడికి నచ్చింది చేసేస్తాడా? ఎవరిని అడిగే పని లేదా? అసలు ఏమైంది నానమ్మ? ఒక్కసారి నువ్వు న్యూస్ చూడు, ఉన్న పలంగా ఇంటికి రా అని భానుమతి గారు ఫోన్ కట్ చేయగానే విజయ్ ఏం అర్థం కాకుండా ఫోన్ చూస్తూ, మళ్ళీ జై ఏం చేశాడు అని, వాడు ఫ్లాట్లోనే ఉన్నాడు కదా, న్యూస్ ఎందుకు చూడమంటుంది అనుకుని టీవీ ఆన్ చేసిన విజయ్ జై శివాని మెడలో 3 ముళ్ళు వేయడం చూసి చేతిలో ఉన్న ఫోన్ వదిలేశాడు. జై అంటూ షాక్తో చైర్లో కూర్చుని జరిగిందంతా చూశాడు విజయ్. అంతలోని గట్టిగా విజిల్ వేసి నవ్వుకుని, ఇన్ని రోజులకి నా ఫ్రెండ్ అనిపించుకున్నావురా. నువ్వు ఇచ్చిన షాక్కి కృష్ణ గారికి నోట మాట రాలేదు. కరెక్ట్ టైంకి మంచి పని చేసావు మామ అనుకుని వెంటనే జైకి ఫోన్ చేశాడు. మామ ఎక్కడా? ఇంటికి వెళ్తున్నాను, వస్తున్నాను అంటూ ఫోన్ కట్ చేసి హుషారుగా కార్ కీస్ తీసుకొని అంతలోనే ఆగి ఫోన్ తీసుకుని విద్యకు కాల్ చేశాడు. ఆపరేషన్ కేసు చూసుకొని బయటకు వచ్చిన విద్య ఫోన్ చూసి, ఈయనేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది. ఎక్కడా? హాస్పిటల్లో అండి. ఇంకా ఉందా వర్క్? ఏమైంది అలా అడుగుతున్నారు? అర్జెంటుగా ఇంటికి రా. ఎందుకు? వచ్చాక నీకే తెలుస్తుంది అని విజయ్ ఫోన్ కట్ చేయగానే విద్య ఆలోచిస్తూ తన బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చి రిసెప్షన్ దగ్గర గోడకున్న టీవీని చూసి షాక్ అయింది. జై శివానిని పెళ్ళా, అది కూడా అన్నయ్య ఆఫీస్లోనా అని టీవీలో కోపంగా కనిపిస్తున్న కృష్ణ ముఖం చూసి భయపడింది విద్య. వీడిప్పుడు మళ్ళీ ఏం చేస్తాడో, అయినా శివాని అన్నయ్య ఆఫీస్కి ఎందుకు వచ్చింది అనుకుని గడగడ ఇంటికి బయలుదేరింది. హాల్లో కోపంగా కూర్చొని ఉన్నారు సురేఖ, భానుమతి. కొడుకు చేసిన పనికి రాజశేఖర్ ఆలోచిస్తూ తన రూమ్ నుంచి బయటకు వచ్చారు. కార్ పార్క్ చేసి షాక్లో ఉన్న శివాని చేతిని పట్టుకుని లోపలికి వచ్చాడు జై. అందరూ షాక్గా చూశారు. అతని వెనకే కంగారుగా వచ్చారు విజయ్, విద్య. శివాని చేతిని వదిలి నేరుగా తన రూమ్కి వెళ్ళబోతున్న జైని అడ్డుకుంది సురేఖ. ఏంటి నువ్వు చేసిన పని? చేసిన తప్పుని సరిదిద్దుకున్నానమ్మా. అలానే నువ్వు అనుకుంటే సరిపోతుందా? అమ్మా, జరిగింది ఏదో జరిగింది కదా, ఇప్పుడు ఎందుకు గొడవ మళ్ళీ? జైకి వంతపడాడు విజయ్. ఒక్క చూపు చూసింది విజయ్ వైపు. దెబ్బకి సైలెంట్ అయ్యాడు విజయ్. ఏరా, చేసిందే క్షమించరాని తప్పు అంటే ఇప్పుడు మళ్ళీ మరో తప్పు చేసావా? అమ్మా, నేను చేసింది మీ దృష్టికి తప్పుగా అనిపించవచ్చు కదా, కానీ నేను శివాని జీవితాన్ని నాశనం చేశాను. అందుకే ఈ రకంగా అయినా
క్షమిస్తుందని పెళ్లి చేసుకున్నావా? అది కాదమ్మా, నిన్ను చూస్తుంటే భయంగా ఉందిరా. ఎప్పుడు ఏం చేసినా నాకు చెప్పి చేసే నువ్వు ఈరోజు ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకొని నీకు నచ్చింది నువ్వు చేసుకుంటున్నావంటే తల్లిదండ్రులుగా మేమెందుకున్నట్టు? నేను చేసిన పని తప్ప అమ్మా? ఒకవేళ తప్పంటే చెప్పు, ఇప్పుడే శివానిని నేను ఇల్లు వదిలి వెళ్ళిపోమంటాను. వెళ్ళిపోతాం. తల్లి చేతుల్ని పట్టుకుని జై అనేసరికి అందరూ షాక్గా చూశారు. జై, ఏంటి ఆ మాటలు? ఏం లేదు నాన్న అంటూ సురేఖను చూశాడు జై. చేతుల నుంచి తన చేతిని విడిపించుకుని మౌనంగా తన రూమ్కి వెళ్ళింది. ఆ వెనకే భానుమతి గారు కూడా, రాజశేఖర్ గారు కూడా. అయితే ఏం మాట్లాడలేదు. జై ఇదంతా కావాలని చేశాడని, కృష్ణ నుంచి శివానిని కాపాడుకున్నాడని. అమ్మ కోపం మామూలే, కానీ నువ్వు ముందు శివాని తీసుకుని లోపలికెళ్ళు అని రాజశేఖర్ జై శివాని చేతిని పట్టుకుని తన రూమ్కి వెళ్ళాడు. కనీసం వాడిని నువ్వైనా అర్థం చేసుకున్నావు నాన్న. వాడు ఏం చేసినా ఏదో ఒకటి అర్థం ఉంటుంది. కారణం ఏంటో వాడే చెప్తాడులే, కానీ ముందు మీరిద్దరు భోజనం చేయండి అని రాజశేఖర్ బయటికి వెళ్ళారు. రూమ్కి వచ్చిన విద్య ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుంది. అసలు అన్నయ్య ఆఫీస్లో శివాని ఎలా వెళ్ళింది? ఇప్పుడు కూడా విజయ్ నన్ను తప్పు పడతాడా అనుకుని ఆలోచిస్తూ తల పట్టుకుంది. ఇంత జరిగాక అన్నయ్య ఎందుకు సైలెంట్గా ఉంటాడు? మళ్ళీ ఈ కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తాడు. దేవుడా, ఏంటి ఒకదాని తర్వాత ఒకటి ఇలా సమస్యలు వస్తున్నాయి అనుకుని లోపలికి వచ్చిన విజయ్ని భయంగా చూసింది. నిజంగానే మా అన్నయ్య ఆఫీస్లో శివాని ఎందుకుందో నాకు తెలియదు విజయ్ అంది. ఇప్పుడు నేను అడగలేదు కదా, ఎందుకు భయపడుతున్నావు? డోర్ లాక్ చేస్తూ అన్నాడు. నీకు ఎలానో నా మీద నమ్మకం లేదు కదా, అందుకే చెప్పాను. మా అన్నయ్య ఏం చేసినా దాని వెనుక నా హస్తం ఉంటుందని నీకు గట్టి నమ్మకం కదా. అవును, మీ అన్నయ్య ఏం చేసినా దాని వెనుక నీ హస్తం ఉంటుందని విజయ్ అనగానే విద్య బాధగా చూసింది. ఏంటి, ఏడుపు వస్తుందా? కాదురా, నేను కొట్టాలంత కోపం వస్తుంది. అయితే కొట్టు మరి అని విజయ్ తన రెండు చేతుల్ని బార్లా చాపాడు. అమాంతం అతన్ని హత్తుకుని ఏడుస్తూ, నిజంగానే నాకేం తెలియదు విజయ్. మా అన్నయ్య ఆలోచనలు, వేసుకున్న ప్లాన్లు నాకు అస్సలు ఏమీ తెలియవు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం, కానీ నాకు భయంగా ఉంది విజయ్. ఏమైంది విద్య? శివాని జై పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మా అన్నయ్య సైలెంట్గా ఉంటాడా? నిజంగానే అందరినీ ఏదో ఒకటి చేస్తాడు. నాకు అదే భయంగా ఉంది. చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు చేతకాని వాళ్ళు కాదు. ఏడవకు విద్య, నేనున్నాను కదా. ఫంక్షన్లో కోపంలో అలా అరిచి నిన్ను చాలా హర్ట్ చేస్తాను. సారీరా, మీ అన్నయ్య కోసం నువ్వు భయపడకు అంటూ విద్యని తన కౌగిట్లో బంధించి, విద్య చెప్పింది నిజమే, ఈ కృష్ణ మళ్ళీ ఏం చేస్తాడు అని ఆలోచిస్తూ విండో బయటికి చూశాడు. లోపలికొచ్చిన జై శివాని చేతిని వదిలి సోఫాలో కూర్చున్నాడు. ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడి, నేను ఈవినింగ్ వస్తాను, ఇప్పుడు కాదు అంటూ ఫోన్ కట్ చేసి బొమ్మలా నిలబడిన శివానిని చూస్తాడు. ఏంటి అక్కడే నిలబడిపోయావు? ఇదే మన రూమ్, ఇకపై ఇందులో ఉండేది నువ్వు నేను మాత్రమే. మౌనంగా ఉంది. మోసం చేశాను కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోలేదు, ప్రేమించాను కదా, అందుకే నేను వదులుకోవటం ఇష్టం లేక ఇలా చేశాను. నీ దృష్టిలో అసలు నేను ఆడదాన్నా లేదంటే బొమ్మనా? సూటిగా అడిగింది శివాని. ఇప్పుడు నీ బాధ ఏంటి శివ? వద్దు, దయచేసి నువ్వు నన్ను శివ అని పిలవకు. ఎందుకు నా జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నారు? అసలు నేనేం చేశానని తాగిన మైకంలో చేసిన తప్పు చాలదన్నట్టు బలవంతంగా నన్ను పెళ్లి చేసుకున్నారు. అసలు కొంచెమైనా మీకు మనస్సాక్షి ఉందా? నీ అందం నాకు నచ్చినప్పుడు మనస్సాక్షి పని ఉంది. ఆ కృష్ణ ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు? నేను ఎవరు ఆఫీస్కి వెళ్తే మీకెందుకు? మొగుణ్ణి, నాకు కాకపోతే ఇంకెవరికి అని జై అనగానే శివాని కోపంగా జై చెంపపై ఒక్కటిచ్చింది. ఎంత నాటకం ఆడుతున్నావు? మోసం చేసిందే కాకుండా బలవంతంగా నా మెడలో పసుపు తాడు కట్టి ఇప్పుడు మన గది మొగుణ్ణి అంటూ నోటుకొచ్చింది వాగుతావా? అసలు మనిషివేనా? ఎందుకు ఇలా చేసావు? నీ మంచి కోసమే శివ. ఏంటి మంచి కోసం? పడక సుఖం కోసం చూసుకునే నువ్వు నా మంచి కోసం అంటున్నావా? నా మెడలో పసుపు తాడు కట్టినంత మాత్రాన భర్తవైపోతావా? సూటిగా అడిగింది శివాని. ఎందుకు అవను? నీలో కూడా కలిశాను కదా కాబట్టే భర్తని. ఎందుకు అవను? జై మాటలు శివాని మనసుకి ముళ్ళులా తాకేసరికి ఏం మాట్లాడలేకపోయింది. తన ఎదురుగా ఉన్నది జైనా లేకుంటే వేరే వ్యక్తినా అనిపించింది. ఏంటా చూపు అంటూ శివాని మీదకి లాక్కున్నాడు. మీరేనా ఇలా చేస్తుంది? అవును శివ, నేనే అంటూ పసుపు తాడు పట్టుకుని, నువ్వు కేవలం నా దానివే, నాకు మాత్రమే సొంతం అంటూ ఆమె నుదుటిన చుమ్మించి అంతలోని ఆమెను వదిలి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. ఏడుస్తూ నేలపై చతికిలపడి వెళ్తున్న జైని చూసి వెక్కి వెక్కి ఏడ్చింది శివాని. స్నానం చేసి బయటకు వచ్చిన జై ఏడుస్తున్న శివానిని చూసి, శివ, ఇంక ఎందుకు ఏడుస్తున్నావు? జరిగిందేదో జరిగింది కదా, ఇంకా నేను చేసిన అన్యాయం ఏదో మర్చిపోయి ఎప్పట్లానే నాతో నార్మల్గా ఉండు అని జై అనగానే శివాని కోపంగా చూస్తుంది. నేనేం తప్పుగా మాట్లాడలేదు శివాని, ఎందుకంత కోపంగా చూస్తున్నావు? నువ్వు నా విషయంలో చేసింది తప్పని నీకు అనిపించడం లేదా? లేదు అంటూ రెండు భుజాలు ఎగరేశాడు. అంటే అన్నీ మూసుకొని నీతో కాపురం చేయాలంటావు? అది నీ ఇష్టం, మన లైఫ్ సంతోషంగా ఉండాలి అంతే. ముందు నువ్వు
ముందడుగు వేయాలి. లేదంటే ఇంకా అంతే. రోజు నువ్వు ఇలా ఏడవడం, నిన్ను చూసి నేను కోప్పడ్డం, దాని బదులు అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటే మనం కూడా విజయ్, విద్య ఇంకా అమ్మా నాన్నల సంతోషంగా ఉండొచ్చు. జై మాటలకి శివానికి ఎంత కోపం వస్తుందంటే చాచిపెట్టి 2 చెంపలు వాయించాలన్నంత కోపం కసి వచ్చాయి. నాకు తెలుసు నీకు కోపం వస్తుందని, కానీ నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు అంటూ శివాని ఎదురుగా కూర్చుని, సరే నేను చేసింది తప్పే, ఒక్కసారి మనలో మనం మామూలుగా మాట్లాడుకుందాం. అందరి ముందు నేను చేసిన తప్పేంటో తెలిసిపోయింది. అదే నేను మోసం చేయటం. చివరికి బయట ప్రపంచానికి కూడా జరిగిందేదో జరిగిందని గాయాన్ని మర్చిపోయి లైఫ్లో ముందుకెళ్ళాలని అనుకుని కృష్ణ ఆఫీస్లో జాయిన్ అయ్యావు. బాగానే ఉంది, జాబ్ చేస్తావు. చాలామంది ఎన్ని మాటలన్నా పట్టించుకో, పైగా కొన్ని పదునైన మాటలకు ఏడుస్తావు, అయిపోతుంది. అప్పుడు మరి నీకంటూ తోడు? నీకు తెలుసు నిన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రారని. లైఫ్ అంతా ఒంటరిగా బ్రతికేయాలని ఫిక్స్ అయిపోతావు, ఒంటరి పక్షిలా ఉందామని. ఇంతేనా నీ జీవితం? సూటిగా అడిగాడు జై. మరి నువ్వు చేసిన పనికి ఒంటరి పక్షిలా కాక ఇంకెలా ఉండమంటావు? అందుకే కదా నీ లైఫ్ నీ కలర్స్తో నింపాలని జై నిన్ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు నేను నీ పక్కన ఉంటే ఎవరు ఏమనరు, వేలెత్తి ఎవరు నిన్ను నిందించరు. జై భార్య అని అందరూ నిన్ను గౌరవిస్తారు. నీకంటూ సమాజంలో విలువ ఉంటుంది. అయినా నీ జీవితాన్ని ఒక దారిన పెడితే ఏదో కొంపలు మునిగిపోయేట్టు ఏడుస్తున్నావు ఎందుకు? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నేను చంపేస్తాను అని శివాని అనగాని, నీకంత సీన్ లేదులే, కానీ ముందు స్నానం చేసి చక్కగా చీర కట్టుకో, బయట నీ కోసం వెయిట్ చేస్తాను, తొందరగా రా, ఆకలి దంచుతుంది అని జై అనగాని శివాని కోపంగా జై చేతిని పట్టుకొని రూమ్ బయటికి నెట్టి డోర్ లాకేసుకుని జై మాటలు తలుచుకొని తనలోని తాను బాధపడింది. ఎక్స్పెక్ట్ చేశా డోర్ బయటే ఉంటావని, పద తిందాం అంటూ నవ్వుతూ ముందుకొచ్చాడు విజయ్. ఎందుకు చేయో, నా మనసులో ఏముందో నీకు తెలిసిపోతుంది కదా, బాగానే ఎక్స్పెక్ట్ చేస్తావు అంటూ ఇద్దరు కిందకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఏ విద్య వస్తున్నానండి. టైంకి అన్నం పెట్టాలని తెలీదా? ఇప్పుడే కదా రూమ్లో అడిగితే ఆకలి లేదని చెప్పారు. నేను చెప్పి 15 గంట అవుతుంది, కానీ ముందు అన్నం పెట్టవే, ఆకలి దంచుతుంది అని విజయ్ జైకి భోజనం వడ్డించి అక్కడే కూర్చుంది విద్య. జై, విజయ్ ఇద్దరు జోక్స్ వేసుకుని భోజనం చేయడం చూసి విద్య ఆశ్చర్యంగా చూస్తుంది. మీ ఇద్దరికి అసలు నవ్వెలా వస్తుంది నాకు అర్థం కావడం లేదు. నువ్వు కూడా పల్లెకిలించు, వస్తుంది నవ్వు. ఇంట్లో అందరూ కోపంగా ఉన్నారు, ఎవరు కూడా భోజనం చేయలేదు, అయినా సరే మీకు ఏ బాధ లేదా? విద్య, ఎన్ని రోజులని కోపంగా ఉంటారు చెప్పు? సాయంత్రానికి అంతా సర్దుకుంటుంది, కానీ కాస్త నువ్వు శివానికి భోజనం పట్టుకెళ్ళు. సరే అని విద్య భోజనం పట్టుకొని శివానికి దగ్గరికి వెళ్ళింది. తింటున్న జై విజయ్ని చూసి, విద్యకి వచ్చిన అనుమానం నీకొచ్చే ఉంటుంది కదరా, ఎందుకు అడగలేదు నన్ను? అందరికీ నీ కోసం పూర్తిగా తెలియదురా, కానీ నాకు తెలుసు, అందుకే నిన్నేమీ అడగను. ఏం చేసినా ఆలోచించే చేస్తావు, ఆ విషయం నాకు తెలుసు అని విజయ్ అనగానే జై నవ్వుతూ చూస్తాడు. జై ఈ రకంగా షాక్ ఇస్తాడని ఊహించలేకపోయారు కృష్ణ, రమ్య. అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? జై శివాని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఒకటి కాదు, కడుపులో ఉన్న మాటలన్నీ ప్రశ్నల రూపంలో బయట పెట్టింది సూర్యకాంతం. అమ్మా, కాస్త నువ్వు సైలెంట్గా ఉండు, ఇప్పటికే బుర్ర పనిచేయడం లేదని ఏడుస్తుంటే మధ్యలో నీ గోల ఒకటి. గోల కాదే, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి, కృష్ణ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. నా లైఫ్ మీద నాకు క్లారిటీ ఉందమ్మా. జై సార్ మాత్రమే అక్కను ప్రేమిస్తున్నారు, కానీ అక్క ఇప్పుడు ప్రేమించడం లేదు కదా. అందుకని ఏం చేస్తావే? ఏం చేయాలో నాకు బాగా తెలుసులే, కానీ కృష్ణ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు అమ్మా. సునామీ వచ్చే ముందు సముద్రం ఎలా సైలెంట్గా ఉంటుంది, ఈ కృష్ణ కూడా అలానే ఉంటాడు, లోపలికి వస్తూ అన్నాడు కృష్ణ. కృష్ణ బాబు, ఇంత జరిగా కూడా ఎలా ధైర్యంగా ఉన్నావు? ఆశ్చర్యంగా అడిగింది సూర్యకాంతం. ధైర్యం ఏంటి, నేను ఎప్పుడు ఇలానే ఉంటాను. నా అనుకున్న వస్తువుని మరొకరు సొంతం చేసుకుంటే నేనెలా ఊరుకుంటాను? నా స్టైల్లో ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. అసలు మీరేం చేయాలనుకుంటున్నారు? ఏముంది, జై ఏమన్నా శివాని ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడా? లేదు. మరి ఇంకా ఎందుకు తల బద్దలు కొట్టుకొని టైం వేస్ట్ చేయడం? వాళ్ళిద్దరి మధ్యని ఎలా దూరం పెంచాలో ఆలోచించాలి. అర్థమైంది అని రమ్య అనగానే, అర్థమైందేంటి? ఫొటోస్ పెట్టగానే వాడు చెలరేగిపోయాడు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. ఇకపై ప్లాన్ వేసావంటే అది ఎలా ఉండాలంటే శివాని మనసు దెబ్బకి మారిపోవాలి. సరే కృష్ణ గారు, అంత వినయం వద్దు. మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? శివాని మనసు మార్చడం, అది కూడా ఇప్పుడే మొదలు పెట్టాలి. అంటే నీ మాటలకు అర్థమేంటి? సూటిగా అడిగింది రమ్య. నాకు అర్థమైంది కృష్ణబాబు, నా కూతురు ఇంకా చిన్న బ్రెయిన్ కదా, ఇప్పుడిప్పుడే కన్నింగ్ బ్రెయిన్గా మారుతుంది. మీరు చెప్పిన మాటలు అర్థం చేసుకోవడానికి టైం పడుతుందిలే. గుడ్ సూర్యకాంతం, ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టండి. ఏం చేస్తావో తెలీదు. రమ్య, రేపటి నుంచి శివాని నా ఆఫీస్కి రావాలి అని చెప్పి కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అమ్మ, ఇదంతా నా వల్ల కాదే, ఏదైతే అదయింది. అక్కని ఎలా అయినా సరే జై సార్ మనసులో నుంచే కాదు, ఊరు నుంచి కూడా వెళ్ళిపోయేలా చేయాలి.
కంగారు పడికే పిల్లకాకి ఈ టైంలోని మన తీపి మాటలతో శివాని మన వైపుకు తిప్పుకోవాలి. ముందు రెడీ అవ్వు. ఎక్కడికమ్మా? ఎక్కడికంటావేంటే? శివాని దగ్గరికి పదా. నువ్వేం చేయక్కర్లేదు, నా పక్కన నుంచో చాలు అని హడావిడిగా రెడీ అవ్వడం మొదలుపెట్టారు. విజయ్తో చాలాసేపు మాట్లాడి టైం చేసుకుని, సరే ఇంకా వర్క్ చేసుకుంటాను, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకురా. సరే జై అని విజయ్ తన రూమ్కి వెళ్ళగాని జై తన రూమ్కి వచ్చాడు. వెళ్ళినప్పుడు ఎలా కూర్చునుందో ఇప్పుడు కూడా అలానే బెడ్ కానుకొని కూర్చునింది. ఆమె పక్కన భోజనం ప్లేట్ కూడా ఎదురు చూస్తుంది. శివ, భోజనం ఎందుకు చేయలేదు? నాకు ఆకలిగా లేదు. ఆకలిగా లేదు లేదు అంటే నేను చేసిన పనికి తిండి తిప్పలు మానేసి నిరాహార దీక్ష చేద్దామని ఫిక్స్ అయ్యావా? కోపంగా జైని చూసి ఫేస్ పక్కకు తిప్పుకుంది శివాని. ఆమె పక్కనే కూర్చుని చేతిలోకి ప్లేట్ తీసుకుని, భోజనం చేయకుండా ఎలా ఉంటావో నేను చూస్తాను, మర్యాదగా భోజనం చేయి. ప్లీజ్ నన్ను విసిగించకండి, ఒంటరిగా వదిలేయండి. నిన్ను ఒంటరిగా వదలలేకే కదా పెళ్లి చేసుకున్నాను, మళ్ళీ వదిలే అంటావేంటి? దా ముందు భోజనం చేయి. ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? కాదు, తింటావా తినవా? జై అంటూ కోపంగా అరిచింది శివాని. వెంటనే ఆమెని మీదకి లాక్కొని కోపంగా శివాని మెడ దగ్గర చేయి వేసి, వాయిస్ బేస్ పెంచకు, చెప్పింది చెయ్యి, లేదంటే కారులో జరిగిన సీనే బెడ్ మీద పదే పదే రిపీట్ అవుద్ది. గంభీరంగా ఉన్న జై మాటలకి శివాని భయంగా చూస్తుంది. మెత్తగా ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు అనుకోకు. తిక్క రేగిందంటే బలవంతంగా రేపు చేయడానికి భార్య ఉన్న సంగతి కూడా మర్చిపోతాను. చేయి భోజనం అని జై కోపంగా అనేసరికి అతని కళ్ళల్లో రౌద్రం చూస్తున్న శివాని ఏడుస్తూ భోజనం చేసి జై వైపు చూసింది. తినడానికి ఎందుకే మాయరోగం? తినేసి బయట కాసేపు కూర్చో, లేదంటే రెస్ట్ తీసుకో. అంతేగాని చీటికి మాటికి ఏడ్చావంటే మాత్రం నిజంగానే అనుకున్నవి చేస్తాను అంటూ తన ల్యాప్టాప్ తీసుకుని బయటకు వచ్చాడు జై. ఏడుస్తూ జై మాటలకి భయపడి భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుని బెడ్ మీద కూర్చుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారు. జై మాత్రం హాల్లో కూర్చొని సీరియస్గా వర్క్ చేస్తున్నాడు. ఎక్కడ నా కూతురు? శివాని, శివాని! అది పిలుపు కాదు, అరుపులే. ప్రశాంతంగా ఉన్న ఇంటి వాతావరణం ఒక్కసారిగా సూర్యకాంతం అరుపుతో దద్దరిల్లింది. దెబ్బకి నిద్రమత్తులో ఉన్న అందరూ ఇంటి మీద పిడుగు పడినట్టు ఉలిక్కి పడిలేచి బయటకు వచ్చారు, శివానితో సహా. అమ్మా అంటూ పరుగున ఏడుస్తూ ముందుకొచ్చిన శివాని తన పరుగుకి జై కాలు అడ్డుగా పెట్టడంతో టక్కున ఆగిపోయింది. ఎవరికో భయపడి నువ్వు అమ్మ దగ్గరకు రావడం మానేస్తావా? కాలు దాటుకొని రా, ఎవరు అడ్డు చెప్తారో నేను చూస్తాను అంటూ చీర పళ్ళని దోపుకొని యుద్ధానికి సిద్ధం అన్నట్టు అందరి వైపు చూసింది. ఒక్క అడుగు నా పర్మిషన్ లేకుండా నువ్వు అడుగు ముందుకు వేయి, అప్పుడు ఎలా ఉంటుందో తెలుసు కదా, సీన్ రిపీట్ అవుద్ది అంటూ జై బెడ్రూమ్ సీన్ గుర్తు చేసేసరికి శివాని భయంగా చూసింది. ఏంటయ్యా, నా కూతుర్ని బలవంతంగా పెళ్లి చేసుకున్నదే కాకుండా బెదిరిస్తున్నావు? అసలు ఏంటి నీ దౌర్జన్యం? ఎవరిని అడిగి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు? శివ మీ కూతురు అనడానికి సాక్ష్యం ఏంటి? కాలు మీద కాలేసుకొని సూటిగా అడిగాడు జై. సాక్ష్యం ఏంటి? తనని పెంచిన తల్లిని నేను. కన్న తల్లివైతేనే కాదుగా. అంటే నీ ఉద్దేశం ఏంటి? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా ఎవరు పర్మిషన్ తీసుకున్న ఇంటి లోపలికి అడుగు పెట్టావు? ఎవడికి కావాలి మీ బోడి పర్మిషన్? ఇక్కడున్నది నా కూతురు. నా కూతుర్ని తీసుకుని వెళ్దామని వచ్చాను. ఇక్కడ ఎవరి పర్మిషన్ తీసుకుని లోపలికి రావాల్సిన అవసరం నాకు లేదు. సూర్యకాంతం మాటలకి జై కోపంగా చూసి, అవునా, ఎవరి పర్మిషన్ అవసరం లేదా? చూడు జై, నువ్వు ఏదో మంచివాడివి అనుకున్నాం, కానీ ఇంత రాక్షసుడు అని మాకు తెలీదు. మా అమ్మాయిని నా ఇంటికి తీసుకుని వెళ్తున్నాను, అడిగేవాళ్ళు లేరనే కదా దాని బొమ్మను చేసి ఆడుకుంటున్నాం. వచ్చింది సూర్యకాంతం, ఇంకా నీ ఆగడాలు సాగవు అని శివాని చేతిని పట్టుకుని వెనక్కి తిరిగిన సూర్యకాంతం షాక్తో బిగుసుకుపోయింది. నేరుగా ఆమె నుదుటిన జై గన్ గుడి పెట్టేసరికి కాంతంతో పాటుగా అందరూ షాక్తో చూస్తుండిపోయారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.